అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రీతి కూడా ఆర్టీవీకి ఆమంతటా ఆమె కాల్ చేసింది. లైవ్ చూస్తూ ప్రీతి కాల్ చేసింది. ప్రీతితో కూడా మాట్లాడదాం. ప్రీతి గారు. హలో హాయ్ అండి రోహిత్ గారు. హాయ్ అండి. హాయ్. సో యాక్చువల్లీ I don't want to talk to Lavanya. I want to talk to you only. ఓకే. సో నేను లావణ్య నన్ను ఎందుకు ఇలా చేసింది, ఎందుకు ఇలా చేయలేదు అని చెప్పి I'm not understanding anything అండి. She's defaming me first of all. Okay. అసలు లావణ్య ఏం చేసింది? చెప్పండి ప్రీతి. ఎందుకు she's keeping my private life outside? ఏం చేసింది లావణ్య? ఏం చేసింది తనకి? ఏం చేసిందో తనకే తెలుసండి. మీరు తన తల మీద దెబ్బ ఎవరు కొట్టారు అడగండి తనని. ఏ యాక్ట్రెస్ కొట్టింది తన తల మీద దెబ్బ? తిన హింస తట్టుకోలేక చూసి 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 తనని హర్ట్ చేసుకొని తినని హర్ట్ చేసుకొని ఇలా సొసైటీకి ఎంతమందికి అండి ఇలానే చేస్తుంటాను. ఆ దెబ్బ తనే కొట్టుకుందంటున్నారా మీరు? లేదు సార్, ప్రీతి వచ్చి కొట్టిందేమో అడగండి. జోక్ లేదు. ఏ యాక్ట్రెస్ కొట్టింది అడగండి సార్ తనని. ఏ యాక్ట్రెస్ కొట్టిందా దెబ్బ అడగండి. రాజ్ తరుణ్ కొట్టాడు అని అంటుందామె. ఏ యాక్ట్రెస్, లేడీ యాక్ట్రెస్ ఆవిడ ప్లేస్ లో ఉందా అడగండి. ఆవిడ ఉందా, లైవ్ లో ఉందా అడగండి. ఆ గొడవ జరిగినప్పుడు లైవ్ లో ఉందా? అది గొడవ జరిగినప్పుడు తలపైన కొట్టినప్పుడు ఎవరు యాక్ట్రెస్ కొట్టింది అన్నారు. అక్కడ ఉందా అడగండి. మీరు ఉన్నారా ప్రీతి అక్కడ? సార్ మరి 2018 లో తన లైఫ్ లో ఉందా సార్? అట్లా కదా. ఓకే, ఆ పాయింట్ దగ్గరికి వద్దాం. 2018 లో వాళ్ళ మమ్మీ చెప్పిన మాట్లాడిన కాలే కదండి. ఒకసారి వాళ్ళ మమ్మీ చెప్పిన కాల్ ప్లే చేద్దాం. ఒకసారి వాళ్ళ మమ్మీ మాట్లాడిన కాల్ ప్లే చేయండి ప్లీజ్. వాళ్ళ మమ్మీ మాట్లాడిన కాల్ ప్లే చేయండి. ప్రీతి అలాగే లైన్ లో ఉండు. వాళ్ళ మమ్మీ మాట్లాడిన కాల్ ప్లే చేయండి. ఓకే, వాళ్ళ మమ్మీ మాట్లాడిన ప్రీతి వాళ్ళ మమ్మీ మాట్లాడిన కాల్ ప్లే చేయండి. ప్రీతి నేను 2 క్వశ్చన్స్ అడగాలి. ఒక్క నిమిషం. బిఫోర్ ఆస్కింగ్ హర్ క్వశ్చన్, ప్రీతి వాళ్ళ మమ్మీ మాట్లాడిన కాల్. నువ్వు మా మమ్మీని తీసుకురాకు, నేను నీతో మాట్లాడుతున్నా. ఓకే, నేను మీ మమ్మీని తీసుకురమ్మంటావా, నీ ఫ్రెండ్స్ తీసుకురమ్మంటావా? నన్ను కూడా చెప్పు, తీసుకొని వస్తా. ఎత్తుక్కొని సార్ ప్రతిసారి ఎవిడెన్స్ అని అడుగుతున్నారు. బలవంతంగా చేపించిందని చెప్తున్నాను కదా సార్. బలవంతంగా చేపించినప్పుడు నేను ఫోన్ పట్టుకొని తనలాగా పోలీసు వాళ్ళు వచ్చారు అని చెప్పి తను తెలిసి ఫోన్ పట్టుకొని ఫోటో తీసుకుంటుంటానా సార్? ఆ ఇన్సిడెంట్ లో ఎవరికి సార్ ఐడియా వస్తుంది ఫోటో వీడియో తీయాలని చెప్పి? టెస్ట్ వస్తుందా రమ్మనండి సార్. ఇక్కడ నుంచి స్టూడియో నుంచి వెళ్దాం. ఇప్పటికిప్పుడు రమ్మనండి. నేను వస్తాను. రమ్మనండి. పారిపోవాల్సిన అవసరం లేదు. రమ్మనండి. స్టూడియోకి టెస్ట్ పిలిపిస్తాను నేను. రమ్మనండి సార్. అక్కడే కూర్చోబెట్టాను. రమ్మనండి. వస్తున్నారా మీరు స్టూడియోకి? తను అక్కడే కూర్చుంటా అంటే ఇక్కడే కూర్చుంటాను. రమ్మనండి. తనకు నువ్వు డ్రగ్ ఇప్పించినవనా లేకపోతే తను డ్రగ్ తీసుకోలేదన? రమ్మనండి, చూద్దాం ఏం చెప్తుందో చూద్దాం. రమ్మనండి. సార్ తను 45 days జైల్లో ఉండేసి వచ్చింది కదా సార్. దాని తర్వాత కూడా తను పని మనిషి వచ్చి చెప్పాడు సార్. అంత క్లియర్ గా అర్థమవుతుంది సార్ జనాలకి. తను ఎన్టీపీఎస్ యాక్ట్ లో వెళ్ళిన జైలుకి వెళ్ళిన అప్పుడు ఎన్టీపీఎస్ యాక్ట్ లోనే తనకి ఇంకొక అమ్మాయి, ముస్లిం అమ్మాయి పరిచయం అవ్వడం జరిగింది. ఆ ముస్లిం అమ్మాయి ఇంజక్షన్ తీసుకుంటే ఆ ముస్లిం అమ్మాయితో వీళ్ళందరూ కలిసి ఇంజక్షన్ చేశారు సార్. 45 days తను నేరం చేసినట్ట? 45 days తను జైల్లో ఉంటే నేరం చేసినట్ట? నేరం చేయకుండా జైలుకి ఎవరు వెళ్ళారు సార్? ఒకరిని చూపించాను. అయ్యా బాబోయ్, తనని వినండి. తనని ఆ కేసు కూడా క్వాష్ అవుతుంది కదా. క్వాష్ అయిపోయిన కేసు మాట్లాడేది అర్థమవుతుందా ప్రీతి గారు? రద్దు చేయబడిన కేసు గురించి అండి తను మాట్లాడేది. ప్రీతి గారు, ఓకే, ఆమె జైలుకి వెళ్ళిందా, ఆరోపణలు ఎదుర్కొందా, క్వాష్ అయిందా, ఎక్విటల్ అయిందా, ఇవన్నీ ఓకే పక్కన పెడదాం. ఆమె ఏం చేసింది, ఆమె నేచర్ ఎలాంటిది, ఇవన్నీ పక్కన పెడదాం. ఆమె ద్వారా మీకు జరిగిన అన్యాయం ఏంటి? సార్ నేను వాళ్ళ ఇంటికి 6th May నాడు వెళ్ళడం జరిగింది సార్. కానీ నిన్న కూడా ఈ డ్రీమ్స్ లో తప్పుగా చెప్తుంది. నేను రాజ్ తరుణ్ బర్త్డేకి వచ్చాను చెప్పి. రాజ్ తరుణ్ బర్త్డే 10th May సార్. నేను తన ఇంటికి వెళ్ళింది 6th May సార్. ఎన్ని డేస్ డిఫరెంట్ ఉంది? ఓకే 4 రోజులేమో. ఓకే 4 days లో ఏముంది సార్? అంత డేట్స్ పెట్టి గుర్తుపెట్టుకుంటారు. 4 days లో ఏముంది సార్? 6th May సార్, రాజ్ తరుణ్ బర్త్డే 11th May. అలా 6th May వచ్చాను అంటుంది. 5 రోజుల్లో ఏముంది? బర్త్డే టైంకి వచ్చింది. ఇస్ మై ఇంటెన్షన్, not day. Psychotic disease. You are a liar. You tortured me. You told me that you are pregnant with Mastan Sai and you kept me in your house as a servant. I never told. Literally as a slave. ఒక్క నిమిషం ప్రీతి గారు, ఇప్పుడు మస్తాన్ సాయి తోటి లావణ్యకున్న అఫైర్ నిజమా?
సార్ నేను ఆ పీరియడ్ లో తనతో ఉన్నాను సార్. తనకి వినండి సార్ నాతో ఎన్ని మంత్స్ టచ్ లో ఉందా చెప్పండి. తనకి మస్తాన్ సాయికి మధ్యలో ఫిజికల్ గా ఏమైనా ప్రెగ్నెన్సీ ఏమైనా వచ్చిందా? సార్ అది తను చెప్పింది సార్. వినండి, వచ్చిందా? మీరు ఉన్నారు కదా వాళ్ళ లైఫ్ రిలేషన్షిప్ ని రాలేదా? కానీ ఫిజికల్ గా మాత్రం మస్తాన్ సాయి వాడుకున్నాడు. నాకు సార్ తను ఫిజికల్ గా వాడుకుందని చెప్పచ్చు కదా, మరి ఎందుకు మొగోడే వాడుకోవాలా ఫిజికల్ గా? ఇప్పుడు ఫిజికల్ సరే ఫిజికల్ గా ఈ అమ్మాయి వాడుకుందా మస్తాన్ సాయి? యు డోంట్ బ్రింగ్ మై హస్బెండ్. ఈ అమ్మాయి ఫిజికల్ గా మస్తాన్ సాయి వాడుకుందా? అదని చెప్పమనండి. అతని ప్రపంచంలో అతని గురించి ప్రీతి గారు నేను నా హస్బెండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయి సంవత్సరాల పైన అవుతుంది. ప్రీతి గారు ఈ అమ్మాయికి మస్తాన్ సాయికి అఫేర్ నిజమే అయితే ఈ అమ్మాయి అనుకోవట్లేదు, నువ్వు ఒక పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్. వీళ్ళిద్దరి మధ్య అఫేర్ నిజమైతే వీళ్ళిద్దరి మధ్య అఫేర్ నిజమైతే ఈ మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది కదా. కేసు పెట్టినప్పుడు బాధ్యత గల ఏ ఆడదైనా ఏ ఆడపిల్లైనా దానికి ముందు 2 సంవత్సరాల బిఫోర్ నుంచే రాజ్ తరుణ్ లావణ్య కలిసి లేరు కదా. అది ఈ అమ్మాయి చెప్పింది కదా, ప్రీతి అనే అమ్మాయి. ఇప్పుడు చెప్పినప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో 2 సంవత్సరాల నుంచి మస్తాన్ సాయి లావణ్య కలిసి పడుకున్నప్పుడు లావణ్య మస్తాన్ సాయి మీద కేసు పెడితే బాధ్యత ఉన్న ఏ ఆడదైనా ఎటు నిల్చోవాలా? ఆడదాని వైపు నిల్చోవాలా. ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి వాడతాడు కదా. మరి వాడుకున్నప్పుడు ఆడపిల్లకి సపోర్ట్ రావాలి కదా. నువ్వేం చేసినప్పుడు మస్తాన్ సాయి స్టాండ్ ఎందుకు తీసుకున్నావు? అంటే వీళ్ళ మధ్యలో ఏం జరగలేదు కాబట్టి నువ్వు మస్తాన్ సాయి వైపు తీసుకున్నావు. మస్తాన్ సాయి డిఫెండ్ ఏమని చేస్తాడు ఇప్పుడు? ఆ అమ్మాయికి నాకు మధ్యలో ఫిజికల్ ఏం జరగల, మా ఇద్దరి మధ్యలో ఎలాంటి అఫేర్ లేదు అనే కదా మస్తాన్ సాయి డిఫెండ్ చేసుకుంటూ వచ్చేది ముందు నుంచి. అలాంటప్పుడు మస్తాన్ సాయి వైపు ఈ పిల్ల ఎట్లా స్టాండ్ తీసుకుంది? ఈ ప్రీతి అనే అమ్మాయి స్టాండ్ ఎట్లా తీసుకుంది? పాయింట్ అర్థమైంది. ఇప్పుడు అర్థమవుతుందా? జెండర్ అసాసినేషన్ చేసి ఈక్వాలిటీ. ఓకే పోనీ ఉదయ్ మీ 3 years నుంచి సరే అవన్నీ నీ మాట్లాడితే బాగుండదు. వాళ్ళే లైవ్ లో చెప్పారు 3 years నుంచి మేము డేటింగ్ లో ఉన్నాం, ఫ్యామిలీ పర్మిషన్ తోటి అన్నారు. మీరు అలాంటి ఉదయ్ కూడా స్టూడియోలో ఉన్నారు, ఆమె వాయిస్ రావట్లేదు. ఒకసారి ఆమె చెప్పింది విన్న తర్వాత క్వశ్చన్ అడుగుదాం. ప్రీతి చెప్పండి. సార్ నేను మస్తాన్ సాయి ఎంత సఫర్ అయ్యాడో చూసాను సార్. అందుకే నేను సఫర్ అయ్యాను, తను సఫర్ అయ్యాడు. సో నేను ఆబ్వియస్లీ సార్ రైట్ అండ్ ట్రూత్ ఎక్కడ ఉంటుందో నేను అక్కడే సపోర్ట్ చేస్తాను సార్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ గర్ల్ ఆర్ ఉమెన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ స్టాండ్ ఫర్ ది ట్రూత్, ఐ విల్ స్టాండ్ ఫర్ ది రైట్. నేను ఈ విషయం చాలా మందికి చెప్పడం జరిగింది. నేను మస్తాన్ సాయి విషయంలో కూడా నేను గుంటూరుకు వచ్చినప్పుడు తనకు సపోర్ట్ చేద్దామని వచ్చినప్పుడు తిను మా మదర్ కి కాల్ చేసి బెదిరించింది సార్. ఆ వాయిస్ మీరు మస్తాన్ సాయికి సపోర్ట్ చేద్దామని వచ్చారా గుంటూరుకి? అవును సార్. ఎందుకు మస్తాన్ సాయికి సపోర్ట్ చేద్దామని వచ్చారు? సార్ బికాజ్ ఐ నో సార్ హీస్ అ విక్టిమ్. హీ సఫర్డ్ అ లాట్ బికాస్ ఆఫ్ లావణ్య. ఎందుకంటే ఆ టైం పీరియడ్ లో నేను మొత్తం మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో లావణ్య నేను మస్తాన్ సాయి కలిసే ఉండడం జరిగింది. సో ఐ సా ఎవ్రీథింగ్ అండ్ ఐ నో ది ట్రూత్. అందుకే ఐ హ్యాడ్ టు సపోర్ట్ మస్తాన్ సాయి సార్. ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు ఒకరిని హార్మ్ చేయాలనుకునే మనిషి కాదు. అండ్ he's a very good person. I know him. I know how much he has respect in his hometown. And na call chesi are Preeti ni. So Mastan okay ఒక్క నిమిషం ప్రీతి ఒక్క నిమిషం. మదర్ కాల్ వచ్చింది, ప్లే అవుతుంది, ఒక్కసారి ప్లే అవనివ్వండి. ప్రీతి వాళ్ళ మదర్ కాల్. సర్ వినిపించు. మా మదర్ కాల్ ప్లే చేస్తారేం సార్? లైన్ లో మా మదర్ వాయిస్ వినండి సార్. ఒకసారి మీకు వర్షన్ అర్థమవుతుంది, వర్షన్ అర్థమవుతుంది, పంపించండి. ఒకసారి లైన్ లో ఉండమ్మా ప్రీతి, ఒకసారి లైన్ లో నువ్వు కూడా విను క్లియర్ గా. నువ్వు కూడా విను. లేదు ఒక 2 minutes విందాం. 2 minutes డైవర్ట్ చేయడానికి తప్పితే అంత దేనికంటే నాకు అర్థం కాదు. 7-10 ఏళ్ల పాటు ఈ అమ్మాయి రాజధానితో కాపురం చేసి ప్రీతి మదర్ కాల్ ప్లే చేయండి ప్లీజ్. టాపిక్ అంతా డైవర్ట్ చేస్తాను. ప్రీతి మదర్ కాల్ ప్లే చేయండి. ప్రీతి మదర్ కాల్ ప్లే చేయండి. ప్రీతి మదర్ కాల్ ప్లే చేయండి. అందులో ఆవిడ డ్రగ్స్ మ్యాటర్ ఎత్తుతారు. డ్రగ్స్ టాపిక్ ఒకటే, డ్రగ్స్ టాపిక్ ఒకటే. నేను ఇచ్చాను అని మాట్లాడుతుంది కదా సార్. అది అబద్ధం, అది అబద్ధం సార్. ఈ అమ్మాయి ఏదో అడుగుతాను. చెప్పండి ప్రీతి గారు చెప్పండి ఒకసారి సార్. చెప్పండి ప్రీతి గారు, ఇందాక అర్థం కాలే నాకు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఈ అమ్మాయి కలిసి ఉందా మీరా రాజ్ తరుణ్తో? మీరు కాపురం చేశారా? మరి మీరు వచ్చి హలో నేను ఉదయ్ మాట్లాడుతున్నాను. అబ్బో వచ్చిండు. లేకపోతే పోలీస్ బ్రదర్ నీకు నేను బ్రదర్ కాదు బాబు. హలో
దేశ్ముఖ్ గారు మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, మీ బిహేవియర్ ఏంటో తెలియదు. మీరు లావణ్య ఇంట్లో పనోళ్ళ, లేకపోతే లావణ్య తెచ్చి పెట్టుకున్న వాళ్ళ, లేకపోతే ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ పాలసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ క్వశ్చన్ వేయటం రాంగ్. ఇప్పుడు రాస్తారుని ఇంట్లో ఉంచుకున్న వాళ్ళ, మీరు రాస్తారుని ఇంట్లో పనిచేసిన వాళ్ళ, మరి నువ్వు కాపురం చేస్తావా లేకపోతే ప్రీతి కాపురం చేస్తావా? నువ్వు మీ అమ్మతో కాపురం చేస్తావా? నువ్వు చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు బుర్రందా? నేను చిన్న పిల్లతో మాట్లాడినప్పుడు పిల్లతో ఎలా మాట్లాడాలి నేర్చుకో. మీకు తెలిసింది బాగా, మీకు తెలుసు కాబట్టి లైవ్ డిబేట్ లో ఒక ఆడపిల్ల నెల రోజుల నుంచి సాగు పడతా ఉన్నారు. ఈ అమ్మాయి 10 ఏళ్ల నుంచి రాస్తారు. మీరు ఎప్పుడు వచ్చారు లైఫ్ లోకి? వీళ్ళ లైఫ్ లోకి మీరు ఎప్పుడు వచ్చారు? వీళ్ళ లైఫ్ లోకి మీరు ఎప్పుడు వచ్చారు? వీళ్ళ లైఫ్ లోకి తన లైఫ్ లోకి మీరు ఎప్పుడు వచ్చారు? లావణ్యం మీకు ఎప్పుడు పరిచయం అయింది? 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 దేశ్ముఖ్ ఒకసారి వాళ్ళు మాట్లాడండి. లావణ్యం ఎప్పుడు పరిచయం? ఆడియో రావడం బిఫోర్ జరిగిన సంఘటనలు వీళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ మధ్యలో జరిగిన బాధలు వీళ్ళకి దేశ్ముఖ్ ఒక్క నిమిషం మాట్లాడండి. దేశ్ముఖ్ వెరీ రూడ్. I did not expect 1% ఉంది. I just wanted to talk to you sir. నేను ప్రీతి మీతో మాట్లాడదాం అనుకున్నా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతది. ఈలోపు ఒకసారి నువ్వు మాట్లాడు. ఇందాక ఎవరు మాట్లాడుతున్నా పాయింట్స్ స్ట్రైట్ గా మాట్లాడమని 1% ఉంది. ఎవరు? దీపిక. ప్రీతి మీతో ఎవరో మాట్లాడతారంట, మీ ఫ్రెండ్ దీపిక. ఓకే సార్, ఓకే సార్, yes sir. దీపిక మాట్లాడండి. హలో యా దీపిక, you want to talk to me అంట కదా? యా tell me what you want to talk to me. దీపిక మాట్లాడండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సార్ నేను దీపిక అనే అమ్మాయి క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నా. తన బాయ్ ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి తన గురించి మిస్బిహేవింగ్ గా మాట్లాడి చెప్తే నేనేం చేస్తాను సార్? 2015 అంటున్నారు. 2015 లో నేను హైదరాబాద్ లోనే లేను సార్. మీరు 2020 లో పరిచయం అయ్యారా? 22 లోనా అండి? మీరు 2020 22 లోనా మీరు పరిచయం అయ్యారు? దేశ్ముఖ్ ఒక్క నిమిషం. మాట్లాడొద్దని చెప్పు. దేశ్ముఖ్ ఒకే ఒక్క నిమిషం. ప్రీతి గారు మధ్యలో నీకు ఏం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? మీరు వచ్చింది 3-4 ఏళ్ల కిందట, వీళ్ళని బట్టి 15 సంవత్సరాలు అయింది. మరి మీకేం తెలుసు? అవార్డులు ఎక్కడ ఉన్నాయి? హలో 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 బ్రదర్, మీకేం తెలుసు? రాజ్ తరుణ్ ఫోన్ ఎక్కడ ఉంది? రాజ్ తరుణ్ కి మీకు పరిచయం ఎప్పుడు? మస్తాన్ సాయి ఫోన్ ఎక్కడ ఉంది? తర్వాత 13 Pro Max ఫోన్ ఎక్కడ ఉంది? నా 13 Pro Max ఎక్కడ ఉంది? మస్తాన్ ఫోన్ ఉంటే మస్తాన్ అడుగుతాడు. వినండి, ప్రీతికి ఉదయ్కి గాని ఫోన్ ఎక్కడ ఉంది? రాజ్ తరుణ్ ఫోన్ ఎక్కడ ఉంది? నా ఫోన్ ఎక్కడ ఉంది? నా సంసారం నేను చూసుకుంటారా? 2022 21 నా 13 Pro Max ఫోన్ ఎక్కడ ఉంది? 15 ఏళ్ల వీళ్ళ కాపురాలు జరిగిన విషయం వీళ్ళకేం తెలుసండి? కేసు ఫైల్ అయిన ఫైల్లో దాంట్లో సీజ్ చేసిన టాబ్లెట్స్ ని, మొబైల్స్ ని, హౌ కెన్ పోలీస్ పీపుల్ గివ్ ఇట్ బ్యాక్ and without deleting any information or any data? సింపుల్ థింగ్. వీళ్ళంతా ఎవరు విషయాన్ని పక్కదారి పట్టించడానికి వీళ్ళంతా వస్తున్నారండి. అసలు అంత మించి వేరేం లేదు. విషయాన్ని పక్కదారి పట్టించడం తప్పితే ఇంకేం లేదు. విషయాన్ని పక్కదారి పట్టించడానికి కాకుండా ఇంకేం లేదండి. Did you take Uday's phone? Did you steal Uday's phone just to play my videos in RTV live? Is this why did you take Uday? ఎవరు ఆడియో? సార్ నా వీడియోస్ వస్తున్నాయి సార్. దేశ్ముఖ్ మీరు నేను అడుగుతున్నప్పుడు మీరు మధ్యలో ఇన్వాల్వ్ కావాలి. వీళ్ళతో ఎందుకు సార్? వాళ్ళతో వద్దంటే మీరు సరిపోరు. వీళ్ళతో ఎందుకు? వాళ్ళతో మాట్లాడొద్దంటే మీరు సరిపోరు. దేశ్ముఖ్ వాళ్ళు అడుగు. కొంతమంది తీసుకోండి. అంటే మీరు ఎవరి గురించైనా మాట్లాడొచ్చు. మీరు ఎవరి గురించైనా మాట్లాడొచ్చు. వాళ్ళ గురించి మాట్లాడొచ్చు అనొద్దు. దేశ్ముఖ్ ఒక ఆడపిల్ల ఎంట పడతా అంటే నేను ఈ రోజు వచ్చిన ఆడపిల్లైనా మగవాడైనా ఎవరైనా న్యాయం ఎవరి వైపు ఉందనేది మాట్లాడదాం. నేను అదే చెప్తున్నా. రాజ్ తరుణ, లావణ్య వాళ్ళు తేల్చుకుంటారు కదా, లీగల్ గా పోతారు కదా. మధ్యలో ఈ పేడ్ ఆర్టిస్టులు ఎందుకు? ప్రతిరోజు ఒకటే ఆడియో కాల్, ప్రతిరోజు ఒకటే ఎఫ్ఐఆర్ కాల్, ప్రతిరోజు నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు. మీరు వచ్చింది ఎప్పుడు? 2020-22లో. మీరు వాళ్ళ పరిచయం 2008 నుంచి వాళ్ళ లవ్. మీకేం తెలుసు గురించి? వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని మీరు చెప్పనట్లేదు. ఏం చెప్తారన్నా? డైవర్షన్. దేశ్ముఖ్ వాళ్ళు దేశ్ముఖ్ ప్రీతి ఏదో చెప్పాలనుకుంటుంది, మీరు చెప్పకుండా అడ్డుకుంటున్నారు. ప్రీతి ఏదో చెప్పాలని మధ్యలో ఏం జరిగిందంటే అమ్మాయి అబ్బాయి మీ మమ్మీతో మీరు అజ్జత్తర ఇజ్జత్తర గీదా వాళ్ళు మాట్లాడేది? ఇదే వాళ్ళు మాట్లాడేది. అంటే వాళ్ళు ఏం మాట్లాడాలో మీరు అన్నది వాళ్ళు కాదా? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అదే అన్నారా లేదండి? ఏం మాట్లాడాలన్నా ఏది ఇదేనా? ఎవ్వరు మధ్యలో ఎవరు సపోర్ట్ వస్తే వాళ్ళని బూతులు తిట్టడం, కింద కామెంట్ రాయడం, ఏం బెదిరిపోతారా?
విక్టిమ్స్ అందరినీ మాట్లాడడానికి మీలాంటి వాళ్ళు వస్తారా? ఎవరికి? విక్టిమ్ కి? ఇప్పుడు నేను ఒక విక్టిమ్ విక్టిమ్ అయితే కంపల్సరీ. అరే నాయనా ప్రీతి ఒక్క నిమిషం, ప్రీతి ఒక్క నిమిషం, ప్రీతి ఒక్క నిమిషం, ప్రీతి ఒక్క నిమిషం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ లో వెళ్తాం, లేకపోతే ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే డైవర్షన్ సార్, దిస్ ఇస్ ఆల్. ఓకే, డైవర్ట్ చేయొద్దు టాపిక్. దేశ్ముఖ్ ఒక్క నిమిషం. వాళ్ళు ఆపిన తర్వాత పర్వాలేదు, టైం తీసుకుందాం. వాళ్ళు ఆపిన తర్వాత మీరు ఏదైనా అడగాలనుకుంటే అడుగుదాం. ప్రీతి ఏం చెప్పాలనుకున్నారు ఇప్పుడు చెప్పండి, మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. సార్, తను నాకు డ్రగ్స్ అలవాటు చేయించడం నిజం, తను మస్తాన్ సాయిని హింసించడం నిజం. మస్తాన్ సాయిని హింసించినందుకు నేను మస్తాన్ సాయి సపోర్ట్ గా వెళ్ళి మస్తాన్ సాయికి సపోర్ట్ చేసినందుకు నన్ను టార్చర్ చేసింది సార్. దాని తర్వాత రాజ్ ఇప్పుడు నేను రాజ్ సపోర్ట్ కి రాలేదు యాక్చువల్ గా, తిను నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. ఎందుకంటే 1 year బ్యాక్ తిను ఉదయ్ ఫోన్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఆర్టీవీలో ప్లే అయ్యే వీడియోస్ అవి లావణ్య అని ఇచ్చింది, నాకు క్లియర్ గా తెలుసు. ఎందుకంటే అవి ఉదయ్ తీసిన వీడియోలు సార్, ఉదయ్ ఫోన్ లో తీసిన వీడియోస్ అవి. ఆ వీడియోస్ అన్ని తనకు ఎలా వస్తాయి అంటే షీ టుక్ ఉదయ్ ఫోన్, అంటే ముందే క్రిమినల్ మైండ్ గా ప్లాన్ చేసుకొని వీళ్ళు కనుక నాకు యాంటీగా వస్తే ఇవన్నీ ఇస్తా అని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి సార్. నేను ఇప్పుడు మీ ఆర్టీవీ ఛానల్ కి పంపిస్తాను. తను నన్ను అడిగింది సార్, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న రోజు షీ ఆస్క్డ్ మీ, ప్రీతి నేను చచ్చిపోతున్నాను రా, నాకు ఇంకెవ్వరు లేరురా ప్లీజ్ రా అని మెసేజ్ చేసి, ఎంతైనా కూడా ఐ డోంట్ లైక్ ఎనీవన్ టేకింగ్ ఆఫ్ దేర్ లైఫ్ బై దేర్ హ్యాండ్. సో నేను తనకు ఒకటి చెప్పాను, నువ్వు ఇలా చచ్చిపోవడం ఇస్ నాట్ ది ఎండ్ కదా, నువ్వు ఏదో ఫైట్ చేస్తున్నావు, టెల్ ది ట్రూత్ అని చెప్పాను సార్. నేను తనకి నిజం చెప్పు, నీకు రాస్తారు కావాలి అంటే నువ్వు నిజం ఒప్పుకో, నువ్వు ఉన్నావు మస్తాన్ సాయితో ఇలా అయ్యింది, ఇలా చేసావు నువ్వు అని నిజం ఒప్పుకో, మేబీ అప్పుడు నీకు రాదు. మస్తాన్ సాయితో లావణ్య ఉందా మీకు ఆ విషయం తెలుసా? తెలుసు సార్. నేను తన ఇంటికి తను నేను కలిసే మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. తను నేను ఉదయ్ అండ్ ఇంకొక ఫ్రెండ్ మేము అందరం కలిసే మస్తాన్ సాయి వాళ్ళ డే 1 ఇంటికి వెళ్ళడం. కలిసి ఉన్నట్ట సార్? కలిసి ఉన్నట్ట అంటే నేను క్లియర్ గా చెప్తాను సార్. సో ఆ రోజు కూడా మేము డ్రగ్స్ చేయడం జరిగింది మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో. మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో మేము డ్రగ్స్ చేశాం సార్. తీసుకొచ్చింది. ఒక్క నిమిషం, డ్రగ్స్ తీసుకున్నారా? ఎస్ సార్. మీరు కూడా? ఎస్ సార్. ఓకే. అయితే సార్ అక్కడ ఒక మానిటర్ ఉంటుంది సార్, మస్తాన్ సాయి విల్లా మొత్తం ఇట్స్ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం. ఎన్నో తారీఖు ఇది? అక్టోబర్ డేట్ ఒకసారి నేను చూసి చెప్తాను. 2022 సార్. 22లో ఓకే, అప్రాక్సిమేట్ అక్టోబర్ లో మీరు మస్తాన్ సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? నేను అండ్ మస్తాన్ సాయి, నేను, లావణ్య, ఇంకా మా వేరే ఫ్రెండ్స్ వచ్చారు సార్. అయితే నేను చెప్తాను సార్ క్లియర్గా ఏం జరిగిందో ఆ రోజు. సో మస్తాన్ సాయి మానిటర్ ముందు కూడా ఒక కెమెరా ఉంటుంది సార్, అంటే అతని సిస్టమ్ ఉందని చెప్పి అతను ఒక కెమెరా పెట్టాడు అక్కడ వాళ్ళ మస్తాన్ సాయి బెడ్రూమ్ లో. బికాస్ సిస్టమ్ అనేది వెరీ ప్రైవేట్ థింగ్ సార్. సో హీ డజంట్ వాంట్ హిస్ డేటా టు గో ఆఫ్. సో అతని సేఫ్టీ కోసం అతను కెమెరా పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆ కెమెరా ఉందని చెప్పి మా అందరికీ కూడా తెలుసు. అండ్ హీ టోల్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ రికార్డింగ్. సో రికార్డ్ అవ్వట్లేదని చెప్పి నాకు వీళ్ళు లావణ్య తీసి క్రష్ చేసి డ్రగ్స్ చేసి అక్కడ లైన్లు చేసి పెట్టాక నేను ఇంకా మస్తాన్ సాయి ఫస్ట్ చేశాక దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఆ రోజు అక్కడే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లావణ్య వచ్చి, అరే నా వీడియో ఇచ్చారు, నేను సాయి వి స్లెప్ టుగెదర్ అండ్ దే టుక్ వీడియో ఆఫ్ మైన్, అక్కడ కెమెరా రికార్డ్ అయిందంటే అప్పుడు నేను యాజ్ అ గర్ల్ తనకి స్టాండ్ తీసుకున్నాను సార్. యాజ్ అ గర్ల్ తనకి స్టాండ్ తీసుకొని ఆ వీడియో రికార్డ్ అయింది ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటేనా లేకపోతే ఇంకేదైనా? కాదు సార్, నేను మస్తాన్ సాయితో ఫిజికల్ గా ఉన్నాను. నేను ఇంకా ఐ కాంట్ టాక్ వల్గర్లీ సార్. I and Mastan Sai slept together in that room and I'm scared if he recorded it. I want to know if it is recording or not అని చెప్పి అడిగినప్పుడు నేను మస్తాన్ సాయికి కాల్ చేశాను సార్. డైరెక్ట్ గా కాల్ చేసి తన ఫోన్ లో నుంచి కాల్ చేసింది. నేను అడిగా, ఏంటి బ్రో ఇలా రికార్డ్ చేస్తున్నావా నువ్వు అంటే, హీ టోల్డ్ అరే లేదురా నేను రికార్డింగ్ ఆపేశాను అంటే, నేను అలా అప్పుడు నేను అతనికి కూడా కాల్ చేసి మీరు ఇక్కడ పడుకున్నారంట కదా రికార్డ్ చేసావా అని అడగలేను కదా సార్. నేను అతను అడిగాను, ఎలా అడిగానంటే ఇక్కడ మనందరం చిల్ చేసాం కదా, ఎందుకు అనవసరంగా అది రికార్డ్ అయిందని ఏంటి అని అడిగితే అతను ఫన్నీగా అవును చేశాను, మీ మమ్మీకి పంపిస్తా అని చెప్పి కామెడీ వేలో చెప్పాడు. తర్వాత నేను అడిగా, బ్రో అదంతా కాదు చెప్పు, నువ్వు రికార్డ్ చేసావా లేదా అంటే, హీ సెడ్ నో రైట్ రికార్డింగ్ ఆఫ్ చేశాను, రికార్డ్ అవ్వలేదా అదేది అని చెప్పారు. చెప్పాక
నేను ఇంకా అర్థమైంది సార్. దాని తర్వాత కూడా తను మా దగ్గరకు వచ్చి చేశాడు అని చెప్పి అనడం వల్ల నేను మళ్ళీ వెళ్ళి నేను ఇంకా ఉదయ్ వి ట్రై టు ఇన్స్టాల్ వన్ యాప్ ఇన్ అవర్ ఫోన్స్ అండ్ వి చెక్ ఇఫ్ ద కెమెరా ఇస్ వర్కింగ్ ఆర్ నాట్ సార్. సో ఆ టైంలో తిని ఏం చేసిందంటే సార్ మా వీడియోలో తీసింది. తినే తన ఫోన్లో నుంచి చూడు నీ కెమెరా చెక్ నువ్వు చెప్పాక కూడా వీళ్ళు నేను నమ్మకుండా సాయి నీ కెమెరాలు చెక్ చేస్తున్నారు చూడు ఇద్దరు అని చెప్పి తిను నన్ను సాయిని అక్కడ మేమిద్దరం మాట్లాడుకోకుండా చేసింది సార్ అక్కడ. సో తనకు సాయికి ఏం జరిగినా కూడా ఎవరికి తెలియకూడదు. అది అతను ఎంత సఫర్ అవుతున్నా కూడా మాకు షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే మా మీద ఒక నెగిటివ్ క్యారెక్టర్ పెట్టేసింది అతని మీద అండ్ నాకు వచ్చి తన మీద ఒక నెగిటివ్ క్యారెక్టర్ పెట్టేసింది. కాదు ఓకే ఒక్క నిమిషం ప్రీతి, ఏం చదువుకున్నావు ప్రీతి? సార్ ఐ డిడ్ మై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సార్. దాని తర్వాత నేను ఏం స్టడీస్ చేయలేదు. ఐ వాజ్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ అండ్ దాని తర్వాత నేను సార్ ఈ ఇన్సిడెంట్స్ అన్నింటి నేను రీహాబ్కి వెళ్ళేసి రావడం కూడా జరిగింది సార్. ఓకే, ఈ డ్రగ్స్ అలవాట్లు ఏంటి ప్రీతి? ఎలా అలవాటు పడ్డాయి? అసలు తీసుకుని వెళ్ళాము ఏంటి? పెడదావులేంటి అసలు మీరు అందరూ? సార్ తనని అడగండి సార్, తను ఎందుకు ఒక మనిషికి డ్రగ్స్ అలవాటు చేపిస్తుందో, తను మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో నన్ను ఒక మనిషితో పడుకోబెట్టడానికి ట్రై చేసిందో లేదో తను క్వశ్చన్ చేయండి సార్. మీకు లావణ్య అలవాటు ఒక్క నిమిషం అడుగు, మీకు టైం ఇస్తాను. అలవాటు చేసింది లావణ్య అంతేనా? ఎస్ సార్, ఎస్. ఎక్కడ ఫస్ట్ రోజు అదేనా మీరు తీసుకోవడం? అలా వాళ్ళ ఇంట్లోనేనా లేకపోతే ఫస్ట్ ఎక్కడ అలవాటు చేసింది, ఎప్పుడు అలవాటు చేసింది? సార్ వాళ్ళ ఇంట్లోనే సార్. లావణ్య వాళ్ళ ఇంట్లో? ఎస్ సార్. మరి మీకు తప్పనిపించలేదా సార్? ఆ మూమెంట్ లో నేను అప్పుడే నా హస్బెండ్ కి విడిపోవడం జరిగింది. ఆ మూమెంట్ లో తను సార్ నేను అప్పుడు లోలో ఉన్నా. ఐ వాజ్ వెరీ లో బికాస్ నాకు నా హస్బెండ్ కి ఒక ఇది రావడం వల్ల నేను దూరం అయిపోయాను నా హస్బెండ్ కి. సో ఐ వాజ్ వెరీ ఇన్ అ బ్యాడ్ డిప్రెషన్ అనుకోండి మీరు. ఇంకా నేను డిప్రెషన్ లో ఉండే అండ్ ఆ మూమెంట్ లో నాకు తినొచ్చి ఏం కాదు చేయి అని చెప్పి చెప్పాకు నేను చెయ్యను అని చెప్పాకు నా నోట్లో పెట్టింది సార్ తను. ఓకే, ఇప్పుడు మస్తాన్ సాయి నిజంగా రికార్డ్ చేశాడా ఆ వీడియోని? లేదు సార్, లేదు సార్. మేము మస్తాన్ సాయి ఫోన్ మొత్తం చెక్ చేసాం సార్. నేను లావణ్య ఇద్దరం కలిసి చెక్ చేసాం సార్ ఆ మస్తాన్ సాయి ఫోన్ లో కూడా. అసలు అది రికార్డే అవ్వలేదు సార్. ఓకే, మరి లావణ్య మస్తాన్ సాయి పైన గుంటూరులో ఎందుకు కేసు పెట్టింది? అది రాజ్ తరుణ్ పెట్టించాడా? డబ్బుల కోసం సార్ 10 కోట్లు డిమాండ్ చేసింది సార్ మస్తాన్ సాయిని. ఓకే ప్రీతి, మీ బాధితులు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు సార్? చూపించాను సార్. ఆ అమ్మాయి దీపిక పాపం ఆ అమ్మాయికి తెలియదు సార్. తన బాయ్ ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి తన గురించి అసహ్యంగా చెప్పిన రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి సార్. కానీ నేను అది పెట్టను, నేను అది ఎక్కడ ప్లే చేయను కూడా. బికాజ్ ఐ నో షీ ఈజ్ అ గర్ల్, సమ్ ఆర్ అదర్ డే షీ విల్ అండర్స్టాండ్. ఓకే, ఒక్క నిమిషం ప్రీతి, మీరు ఇప్పుడు ప్రీతిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? అంటే మేము ఆ రోజు మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళాము, బెడ్రూమ్ లో ఉన్న కెమెరాలో ఏం జరిగింది అనేది ఆమె ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ అమ్మాయి డ్రగ్కు ఈ అమ్మాయికి లావణ్య డ్రగ్ అలవాటు చేసింది అనుకుందాం. అలవాటు చేసింది ఈ అమ్మాయి, అలవాటు దాని బారిన పడింది. ఓ సంవత్సరం బాగా ఇబ్బంది పడింది, 2 సంవత్సరాలు రీహాబిలేషన్ సెంటర్కి వెళ్ళింది. పక్కన ఉదయ్ ఉన్నాడు, ఆమెకు భరోసానిచ్చాడు, ఆమెను బాగు చేసుకొని ఈరోజు సుఖంగా వాళ్ళు ఉంటారు. ఫైన్. యాజ్ టీస్ ఈ అమ్మాయి చెప్పినట్టే లావణ్య కూడా ఒక డ్రగ్గిస్ట్ అయ్యి ఉంటే రాజ్ తరుణ్ కూడా ఉదయ్ మాదిరి లావణ్యని రీహాబిలేషన్ సెంటర్కి పట్టుకపోయి ఆమెను 2-3 ఏళ్ల పాటు కౌన్సిలింగ్ ఇప్పించి బాగు చేసుకొని 10 ఏళ్ల పాటు నువ్వు ఎట్లా కాపురం చేసినావో ఇక మీదట కూడా అలా చేయలేదు. ఎందుకు చేయలేదంటారు? ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్, ఒక సినిమా హీరో, మంచి సందేశాత్మక సినిమాలు అందిస్తూ ఉంటాడు అందరికీ. మరి అలాంటి పర్సన్కి ఇంట్లో తనతో పాటు 10-15 ఏళ్ల పాటు కాపురం చేసిన ఒక ఆడపిల్లకి తనని ఒక డ్రగ్ బారి నుంచి కాపాడుకోలేక, తనని గాడిలో పెట్టుకోలేక ఫెయిల్ అయినట్ట రాజ్ తరుణ్ ఇక్కడ? అసలు రాజ్ బ్రేకప్ అయింది అంటున్నాడు, మాకు సంబంధం లేదు, ఇప్పుడు 13లోనో 14లోనో బ్రేకప్, 17 వరకు అని మీరు అంటున్నారు. అంతకు ముందే బ్రేకప్ అయిందని, ఇప్పుడు సంబంధం 2 years ఉన్నాం తర్వాత లేమో అని రాజ్ తరుణ్ అంటున్నాడు. బ్రేకప్ అయితే వాళ్ళిద్దరు ఒకే దగ్గర ఎందుకుంటారు? లావణ్య ప్రీతి, రాజ్ తరుణ్ లావణ్య ఒకే చోట ఎందుకున్నారు? ఇప్పటి వరకు? తమ్ముడు అని చెప్పింది సార్ రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ మీకు తమ్ముడు అని చెప్పిందా? అవును సార్. నమ్మేశారా? తమ్ముడు అనగా నేను ఎందుకు సార్ అన్న అని పిలుస్తా, లావణ్య అక్క అని పిలుస్తా, తరుణ్ వదిన అని పిలిచి అన్న అని పిలుస్తాను కదా సార్.
సార్ తను నా తమ్ముడు, నా కజిన్ అని చెప్పింది సార్. ఎందుకు అలా చెప్తున్నావు అంటే, నేను ఒక ఆడపిల్లని, నేను చాలా ఏజ్ లో ఉన్న ఆడపిల్లని, టార్చర్ చేసిందని ఎలా అనిందండి? తను సార్ ఇప్పుడు ఆ ఇంట్లో కార్తిక్ ఉంటాడు, రాజశేఖర్ ఉంటాడు, లావణ్య ఉంటారు, ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఉన్నప్పుడు కార్తిక్ ది కింద రూమ్, రాజతరుణ్కి లావణ్యకి మధ్య కేవలం ఒకటే రూమ్ లో ఉంటారు కదా సార్. ఎందుకు సార్ విడివిడి రూమ్ లో ఉంటారు? హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఒకటే రూమ్ లో ఉంటారు, కలిసి కాపురం చేస్తారు. మరి మేము ఎందుకు వెళ్తున్నాం సార్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటికి? మమ్మల్ని ఎందుకు పిలుస్తుంది సార్? రా ప్రీతి, రా ప్రీతి, రా ప్రీతి, మస్తాన్ సాయి అలా చేశాడు ప్రీతి, ప్లీజ్ ప్రీతి అని. రాజ్ తరుణ్ లావణ్య రిలేషన్ లో ఉన్నారు అని మీకు తెలీదా? ఎప్పుడు తెలుసు అసలు? సార్ నాకు అసలు తిను అన్ని అబద్ధాలే చెప్తారు సార్. తిను నాకు డే 1 నుంచి చెప్పింది కూడా అబద్ధాలే. తిను నాకు చెప్పింది సార్, అంటే నేను రాస్తారు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది. దాని తర్వాత మస్తాన్ సాయి ఎప్పుడు ఉండడమో జరిగిందో అడిగితే తను నా అన్న అని చెప్పింది సార్. తను నా తమ్ముడు అండ్ నేను బయటకు ఎందుకు అలా చెప్పుకుంటానంటే బికాజ్ ఐ కాంట్ ఫేస్. మీకు మస్తాన్ సాయి ముందు తెలుసా? మీకు మస్తాన్ సాయి ముందు తెలుసా, రాజ్ తరుణ్ ముందు తెలుసా? రాజ్ తరుణ్ సార్. రాజ్ తరుణ్ ముందు తెలుసు. అవును సార్, కానీ రాజ్ తరుణ్ నాకు ఎలా తెలుసు సార్? రాజ్ తరుణ్ మీకు మస్తాన్ సాయి తెలిసే నాటికి రాజ్ తరుణ్ ఎన్నాళ్ళుగా తెలుసు? మస్తాన్ సాయి మీకు పరిచయం అయ్యే నాటికి రాజ్ తరుణ్ పరిచయం మీకు ఎన్నాళ్ళ నుంచి ఉంది? ఎన్నాళ్ళుగా తెలుసు? అదే రోజు సార్, నేను వెళ్ళిన రోజు. అదే రోజా? వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజే సార్. అంటే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ మీకు ఒకే రోజు తెలుసు? లేదు సార్, మస్తాన్ సాయి నాకు అక్టోబర్ లో తెలుసు. ఎందుకంటే లావణ్య కూడా అక్టోబర్ లోనే పరిచయం, అప్పుడే నాకు పరిచయం అయ్యాడు. అండ్ May 6th రోజు నాకు రాజ్ తరుణ్ తెలుసు సార్. ఆ రోజు కూడా రాజ్ తరుణ్ పార్టీలో లేడు సార్. ఏ రోజు రాజ్ తరుణ్ వచ్చి పార్టీలో ఉండడం లేదు. అండ్ హీ వాజ్ నెవర్ ఫిజికల్ విత్ లావణ్య. ఐ కెన్ సే దట్ బికాస్ ఎవ్రీ డే రాజ్ తరుణ్ స్లీప్స్ ఇన్ అ డిఫరెంట్ రూమ్ అండ్ షీ స్లీప్స్ ఇన్ అ డిఫరెంట్ రూమ్ సార్. ఇప్పుడు రాజ్ తరుణ్ ఏమో ఆ అమ్మాయి నేను కలిసి ఉన్నామని రాజ్ తరుణ్ చెప్తాడు వచ్చి, ఈ అమ్మాయి వచ్చేమో మా అన్నయ్య మా తమ్ముడు అని చెప్పిందని ఈ అమ్మాయి చెప్తుంది. మస్తాన్ సాయితో అఫేర్ వల్లే నేను దూరమైనా అని రాజ్ తరుణ్ చెప్తాడు. దారుణం సార్ ఇదైతే, అన్ని దారుణాలు కూడా మహాదారుణం ఇది. అసలు అన్న చెల్లె అని చెప్తే వీళ్ళు ఎట్లా నమ్మిళ్ళు? రాజన్నని టార్చర్ పెట్టింది ఆ అమ్మాయి అని ఈ అమ్మాయి చెప్పలేదా ఫస్ట్ మనకి? ప్రీతి ఏమన్నది? రాజ్ తరుణ్ కూడా బాగా టార్చర్ పెట్టిందా లావణ్య? మీ ముందు మీరు చెప్పిన క్వశ్చన్ నేను క్లియర్ చేయమంటారు. నేను ఉదయం మాట్లాడుతున్నాను సార్. ఉదయం మాట్లాడాను. సో ప్రీతి ఏ రోజైతే పరిచయం అయిందో నేను తీసుకొచ్చి పరిచయం చేశాను ప్రీతిని బికాస్ ఆఫ్ ది ట్రావెల్ బ్లాగ్స్. ప్రీతి ఈజ్ అ ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద మార్కెట్. షీ హ్యాస్ అ వెరీ గుడ్ ఫేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అదే రోజు నేను తీసుకెళ్ళి తిను చేంజ్ అవుతుందంటే, నేను కొత్తగా లావణ్య అనే పర్సన్ చేంజ్ అవుతుంది అండ్ షీ వాంట్ టు స్టార్ట్ హర్ న్యూ కెరియర్ అండ్ షీ వాంట్ టు ఎస్టాబ్లిష్, షీ వాంట్ టు బీ ఇన్ అ గుడ్ వే అని చెప్తే నేను ప్రీతి అనే పర్సన్ ని పరిచయం చేయడం జరిగింది. అదే రోజు మస్తాన్ సాయి కూడా పరిచయం అయ్యాడు. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత మస్తాన్ సాయి పరిచయం అయ్యాడు. అండ్ అప్పటికి కూడా ప్రీతికి తెలియదు బికాస్ ఐ డోంట్ వాంట్ టు షేర్ దట్ పర్సనల్ స్టోరీ. నాకు అప్పటికి తెలుసండి మస్తాన్ లావణ్య అనే పర్సన్ రాజ్ తరుణ్ తోటి ఉండటం జరిగింది అదే ఇంట్లో గత 5 ఏళ్ళగా. దానికంటే ముందు కూడా డిఫరెంట్ హౌసెస్ లో ఉన్నారు. అండ్ ఐ నో ద హోల్ స్టోరీ. అండ్ మేమిచ్చింది కూడా ప్రీతిని డిఫేమ్ చేస్తున్నారు, నన్ను డిఫేమ్ చేస్తున్నారు. అండ్ మా పర్సనల్ తీసుకొచ్చి బయట పెడుతున్నారు. అండ్ తన దగ్గర నా ఫోన్ ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆ ఫోన్ ని ఫస్ట్ మీరు తీసుకోవాలండి అని చెప్పి నేను 1 year బ్యాక్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో రిటర్న్ కంప్లైంట్ రాసిచ్చానండి. అండ్ దే డిడ్ంట్ ఫైల్ ద కంప్లైంట్ బికాస్ అప్పటికే తను డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల పోలీస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సార్ సమ్ సార్ రెస్పెక్టెడ్ ఇన్ ద పొజిషన్. ఇప్పుడు మీరు పెట్టిన కేసు నేను పెట్టిన ఎఫ్ఐఆర్ తీసుకోలేదండి, నేను పెట్టిన కేసు తీసుకోలేదు. అమ్మాయి డ్రగ్ ఎక్కించింది కదా, అది నిజమైతే ఎందుకు తీసుకోరండి? ఆ పొజిషన్ లో చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి సిగరెట్ తాగుతుంది, డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, నువ్వు ఫోన్ కోసం వచ్చావా ఇక్కడికి అంటే లేదండి ఆ ఫోన్ నా పర్సనల్. ప్రీతికి డ్రగ్ ఎక్కించిందని కేసు పెట్టారు కదా, ఆ కేసు ఎంత వరకు వచ్చింది అంటున్నా నేను. ప్రీతికి డ్రగ్ అలవాటు చేసి డ్రగ్ బారిన పడేలాగా చేసిన లావణ్య మీద కేసు ఎంత వరకు వచ్చింది? దాని పురోగతి ఏంటి కేసులో? నేను మాట్లాడుతున్న క్వశ్చన్ ఏంటి, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి?
మీరు ఎంతసేపు కాన్వర్సేషన్ చేద్దాం అనుకుంటున్నారు? రాత్రి కూర్చొని అక్కడే చేద్దాం అనుకుంటున్నారు? మాట్లాడండి, మీరు మాట్లాడుకోండి. రోహిత్ సార్ తో మేము పర్సనల్ కావాలంటే ఇంటర్వ్యూ ఇస్తాము సార్. ఇఫ్ యూ వాంట్ రండి ఒకసారి స్టూడియోకి మాట్లాడదాం, ఒకసారి కంప్లీట్ గా మాట్లాడదాం. ఓకే, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కేసు విషయంలో? And whatever we cased the file is everything true. We have all the evidences. And Mastan Sai garu kuda ma దగ్గరకు వచ్చి కొన్ని evidences provide చేయడం జరిగింది. And we are very clear about the subject. And there are some people got influenced by Lavanya, and which is not going forward. And we are fighting for that. Even దాని గురించి కూడా ఫైట్ చేస్తున్నాము. See, me, sir, a person Deshmukh garu నేను wrong అనట్లేదు. There are so many Deshmukhs like that who got influenced by Lavanya, and మొన్నొకరు వస్తారు, రేపొకరు వస్తారు, ఎల్లుండొకరు వస్తారు. అంటే అలా కాదు, ఇప్పుడు మీరు మస్తాన్ సాయికి సపోర్ట్ చేస్తారా, రాజ్ తరుణ్ కు సపోర్ట్ చేస్తున్నారా? సార్, దిస్ ఇస్ అవర్ స్టాండ్ సార్. వీఆర్ టేకింగ్ అవర్ స్టాండ్ సార్, దట్స్ ఆల్. మస్తాన్ సాయి విక్టమ్ అని నాకు తెలుసు కాబట్టి నేను మస్తాన్ సాయి విక్టమ్ అని చెప్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్ హియర్. ఐఎమ్ టేకింగ్ మై స్టాండ్, ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్, దట్స్ ఆల్. సో మస్తాన్ సాయి మీద కేసు పెట్టడానికి మళ్ళీ రాజ్ తరుణే కారణమని లావణి అంటుంది మరి. సార్ ఎలా సార్? మీరు చూస్తున్నారు కదండి, మీరు అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు కదా. డే1 నుంచి మీ ఆర్టీవీ ఛానల్లోనే ఇంటర్వ్యూస్ జరుగుతుంది కదా. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? ఒక్క నిమిషం. లెట్ మీ టాక్. బ్రదర్, ఒకటి ప్రీతి ఉదయ్ బ్రదర్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. ఇంతకాలం మీరు బయటికి రాకుండా సడన్ గా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారండి? మీ మీద నిజంగా ఆమె డ్రగ్ ఎక్కించుంటే బిఫోర్ అండి, ఈ కేసు విషయం గురించి కాదండి, బిఫోర్ డ్రగ్ ఎక్కించిన వెంటనే, డ్రగ్ నోట్లో పెట్టిన వెంటనే దేనికి భయం? దేనికి? అంటే ఇంతకు ముందు లావణ్య కూడా భయపడ్డాను అని చెప్తోంది. 1 సెకండ్ అండి. ఇప్పుడు భయపడకూడదు. ఇప్పుడు భయపడి బయటికి రాని అమ్మాయి సడన్ గా బయటకు వచ్చిందంటే ఈ అమ్మాయి మరి ఆ భయాన్ని నిజం చేస్తుంది కదా. మరి నిజంగా వీళ్ళు దేనికి భయపడరండి? మీరు దేనికి భయపడ్డారండి? మీరు దేనికి భయపడ్డారండి? శేఖర్ భాషా గారు నాకు మెసేజ్ దేనికి భయపడ్డారు? ఇలాంటి శేఖర్ భాష లాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చారండి. శేఖర్ భాష బ్రదర్ శేఖర్ భాష కాదు ఇక టాపిక్, లావణ్య. ఓకే, కాదండి. మీరు దేనికి భయపడ్డారు అంటున్నాను నేను. స్ట్రైట్ క్వశ్చన్ అన్న, ప్లీజ్ దండం పెడతాను, ఒక్కసారి వినండి. ఓకే, చెప్పండి సార్. ప్లీజ్ క్వశ్చన్స్ ఎన్ని గానం అడిగేసి నాకు అంత స్ట్రెస్ అయిపోతుంది. ఇంత కాన్వర్సేషన్ లాగ్ అవడం తప్ప అక్కడ ప్రూవ్ అయింది ఏమి ఉండదు సార్. సో తను చాలా మంది మా మధ్యన వచ్చి చెప్తానికి, తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరగడం జరిగింది. అండ్ ఎవ్రీ టైమ్ వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హర్, వద్దు ఇలా చెయ్యొద్దు, దిస్ రాంగ్, దిస్ వేస్ ఆర్ రాంగ్. అండ్ ఏ రోజైతే మస్తాన్ సాయి మీద కేసు పెట్టడం జరిగిందో అదే రోజు ముందు నైట్ ప్రీతి తనకు కాల్ చేసి, అక్క తప్పు చేస్తున్నావు అక్క, దిస్ ఇస్ రాంగ్, నువ్వు తనతో ఉండి తన మీద రేప్ కేసు పెట్టడం అనేది చాలా రాంగ్ అని చెప్పడం జరిగింది. నేను లేదు అట్లాంటిది ఏం చెయ్యట్లేదు అని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తనకే తను వెళ్ళి ఆ రేప్ కేసు పెట్టడం జరిగింది. దట్స్ అ ఫాల్స్ అక్యూజేషన్. అండ్ మేము ఉన్నాం కాబట్టి తన గురించి చెప్తున్నాము. అండ్ 11 years రిలేషన్షిప్ విత్ రాజ్ తరుణ్, నేను దాంట్లో 4 years ఉన్నాను. ఆ 4 years లో నేను చూసింది. లావణ్య ఇక్కడ నుంచి బయటకు వెళ్ళారు. బహుశా లావణ్య కూడా ఈ సమయంలో ఇక్కడ ఉంటే బాగుండేది. ఎందుకంటే మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, వాటికి లావణ్యే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ప్రీతి అండ్ ఉదయ్, మీరు అవసరం అయితే స్టూడియోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, నేను మీకు కాల్ చేస్తాను. ఓకే, ఫైనల్ గా మనం ఇప్పుడు కంక్లూడ్ చేద్దాం. ఎందుకంటే వాస్తవాలు రావడానికి నిజంగా ఒక ట్రయల్ లానే మనం సాగించాల్సి వస్తుంది. క్రాస్ ఎగ్జామినేషన్లు, ఒక ట్రయల్ లాగానే చాలా డాక్యుమెంట్స్ని పరిశీలించడం, చాలా మందితో మాట్లాడి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. ఓకే, నేను మీతో స్టూడియోకి పిలిచి మాట్లాడతాను. ప్రీతి అండ్ ఉదయ్, చాలా మాట్లాడాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.